వేదాంతంలో రజ్జు సర్ప భ్రాంతి. ఉదాహరణకి ఒక బావి దగ్గర మసక చీకట్లు, అటు చీకటి కాదు, ఇటు పూర్తిగా వెలుగు కాదు. నీటిలో తోడుకోవటానికి బావి వద్దకు వెళ్ళి తోడుకోబోతున్న అక్కడ ఒక పాము కనిపించింది. ఎమ్మడామె భయంకరంగా కేకలు వేశారు. ఆ కేకలకి చుట్టుపక్కల వాళ్ళు ఏదో ప్రమాదం జరిగి ఉంటుంది అనుకుంటూ కర్రలు తీసుకొని 10 మంది పరిగెత్తారు. పరిగెత్తితే అక్కడ ఏది కనిపించలేదు. అంతలోకి ఒకరు లైట్ వేశారు. లైట్ వేయగానే అక్కడ తాడు మాత్రమే ఉన్నది. అప్పుడు ఆమె యొక్క భయం పోయింది. అక్కడ తాడే ఉన్నది కానీ పాము లేదు. ఇంతకుముందేమనుకుంది? పాము ఉన్నది. ఆ భ్రాంతి పోయి, భయం పోయి హాయిగా ఉన్నది. అట్లాగే ఈ ప్రపంచం అనేది లోపల ఉన్నటువంటి మనోకల్పితం, మనోబుద్ధి చిత్త అహంకార శివోహం శివోహం, లోపల మనసు కల్పించింది. ఆడే జీవుడు. రెండోవాడు జగత్తు. మూడోవాడు ఈశ్వరుడు, జీవజగదీశ్వరుడు. ముగ్గురు ముత్యపు చిప్పల్లోని వెండిలాగా కల్పితమైన వారే. మరి మెలకువలో జీవుడు లోపల కదిలాడు, జీవభావన. జగత్తు కూడా లోపలే కదిలిక. ఈశ్వరుడు ఎక్కడో ఉన్నాడని మానవులు విశ్వ ప్రయత్నం చేస్తుంటారు దేవుడి కోసం. ఆ దేవుడు, ప్రపంచము, జీవుడు 3 నీ మనోకల్పితవి. ఇదే భగవాన్ రమణుని యొక్క వేదాంత సారం. జీవజగదీశ్వరుడు ముత్యపు చెప్పుల్లోని వెండిలాగా కల్పన. మరి మెలకువలో అందరికీ భయం ఉన్నది. స్వప్నంలో కూడా ఒక పాము వచ్చి కాటు వేసింది. స్వప్నంలో కూడా భయం వేసింది. మరి గాఢ నిద్రలో ఈ ప్రపంచం నిన్నెప్పుడైనా భయపెట్టిందా? అసలు ప్రపంచం నేను వచ్చి పుట్టానని ప్రపంచం నీకు చెప్పిందా? అట్లాగే భగవంతుడైనా నీకు వచ్చి నేను ఉన్నానని నీకు చెప్పాడా? అక్కడ మనసే లేదు. నో మైండ్, నో మదర్, నో గాడ్. ఇది కూడా నా జీవితంలో పరుగులు తీశాను. బాహ్య ప్రపంచంలో కుటుంబం కోసం, ఎవరికో మేలు చేయాలని ఎన్ని మంచి పనులు చేసినా ఈ ప్రపంచంలో అశాంతి తప్ప శాంతి రాదు. తప్పుచి పనులు చేస్తే 100% అశాంతి ఉంటుంది. మంచి పనులు చేస్తే 50% అయినా అశాంతి ఉంది. కానీ మంచి పనులు చేయక తప్పదు. ఆ మంచి పనులు కూడా తక్కువతో చేసుకుంటూ సకామం నుంచి నిష్కామ కర్మలు చేస్తూ పోతే లోపల ఉన్నటువంటి నీకు జీవభావం పోతుంది. జీవభావన పోయిన మరుక్షణంలో లోపల ఉన్నటువంటి ఎన్లైట్మెంట్, అభయస్థితి, ఇది దొరుకుతుంది. 1996లో అరుణాచలం వచ్చాను. 5 రూపాయల బుక్కు తీసుకుంది. అదే వేదాంత సారం. 4 వేదాలు కూడా కర్మకాండ. 4 వేదాలు ఆగిపోయినప్పుడు జ్ఞానకాండ. జ్ఞానం కాండ కాదు, అది స్వరూపం. కాబట్టి ప్రతి ఒక్కరూ దయచేసి అర్థం చేసుకొని భగవాన్ రమణ యొక్క బోధ, భయం లేని జీవితాన్ని గడపండి. కాబట్టి మనసులో ఉన్న మెమరీస్ అన్నీ ఎప్పటికప్పుడు డిలీట్ చేసేసుకోండి. దీన్ని ఎంతమంది నిందించినా తిట్టినా దీనికి బాధలే లేవు. మీకేమన్నా తిట్టాలనిపిస్తే తిట్టండి, పొగడాలనిపిస్తే పొగుడుకోండి. ఇది శవవాహం. భగవాన్ అనుగ్రహం వల్ల 5 రూపాయల పుస్తకం వల్ల భగవాన్ రమణ యొక్క అనుగ్రహం కాదు,
ఆ పుస్తకమే నాకు గురువు. నేను ఎవడన. ఇప్పుడు అరుణాచలంలో వరల్డ్ పీస్ ఫౌండేషన్ పెట్టాను. ఇది నా స్వానుభవం. గతంలో నదిలో కూడా ఈ దేహాన్ని వదిలివేశాను. విజయవాడ 14 అడుగులు పైకి వచ్చింది. అది ఎలా వచ్చిందంటే త్వరగా నదిలో వదలాలని నాది ప్రాక్టికల్గా చూసుకుంటా. పడవకి 40 రూపాయలు ఎంతో ఇచ్చి అవతల ఒడ్డుకి తీసుకెళ్ళమంటే అవతల ఒడ్డుకి తీసుకెళ్ళాను. అక్కడ చూసి ఇక్కడ లోతు ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ లోతు పలానా చోటు ఉందని స్వామి అని చెప్పారు. అప్పుడు వారికి ఆ లోతు చెప్పినందుకు 500 రూపాయలు ఇచ్చాను. అక్కడే చిన్న బొమ్మ ఉంటే 6 అడుగులు 7 అడుగులు త్వరగా నదిలోకి వెళ్ళి ఆ లోపలికి వెళ్ళి దేహాన్ని విడిచిపెట్టాలి. అది చూడాలి. నీరు తడపదు ఆత్మనని. రజ్జువే కదా, రజ్జువుని ఏం చేయలేదు కదా. అట్లా బొంగు తీసుకొని లోపలికి వెళ్తే 5 అడుగులు 6 అడుగులు వెళ్ళిపోయింది. తర్వాత సడన్గా అక్కడ లోయలోకి వెళ్ళిపోయింది. అంటే నా బొంగు కిందకు పెడితే అందలేదు. నా శరీరం పూర్తిగా లోపలికి వెళ్ళిపోయింది. అంటే 5.5 అడుగులు అదొక 6.5 12 అడుగులు కూడా లోపలికి వెళ్ళిపోయింది. కానీ నీటిదే లక్ష్యం మళ్ళా పైకి లెగుస్తుంది. మళ్ళా పైకి వచ్చింది. ఆ నీటి లోపల కనుక ఆ బొంగు వదిలి ఉంటే ఆ రోజు ఊపిరి గాలిపోయి 2-3 గుడకలతో పోయేది. అప్పుడు కూడా నేను భయపడలేదు. కాబట్టి నేను మళ్ళా ఆ బొంగు అలాగే పట్టుకోవటం వల్ల 20 నిమిషాలు నీటి మీద తేలుతూ ఒడ్డుకు వచ్చింది. అందుకని చెప్తున్నా, ఎవరైనా సరే ఎంత నదీ ప్రవాహం చేతిలో ఒక బొంగుని కనుక పెట్టుకుంటే మీరు అలా తేలుతూ వెళ్ళిపోతారు. నా స్వానుభవం. కాబట్టి ప్రతి మనిషి తనలో ఉన్న ఈశ్వరుడే. ఈశ్వర సర్వభూతానం ఉత్తిష్టత అర్జున. మీరు మానవుడు కాదు, మాధవుడు. కాబట్టి నేను ఎందుకు మానవుడని సంబోధిస్తానంటే మీరు మానవులు కాదని చెప్పడానికే తప్ప ఏమీ లేదు. మీరు మాధవుడని తెలుసుకున్నప్పుడు ఇక ఏ ప్రశ్నలు ఉండవు. గాఢ నిధుల మీద ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. మీకు 1,000,000 ప్రశ్నలు వచ్చినా 1,000,000 మంది కృష్ణుడు అడిగినా ఈ ప్రపంచంలో ఎన్ని ప్రశ్నలు అడిగినా దానికి జవాబు దొరకదు. లోపలే దొరుకుతుంది. రజ్జు సర్ప భ్రాంతిని వదలండి. అది అందరికీ అది కాదులే, కానీ ఏ ఒక్కరికో అది ప్రయత్నంతో సాధిస్తారు. అది నాది పట్టుదల. వ్యాపారంలో కూడా పట్టుదల. దాన్ని ఇటు ఆధ్యాత్మికం కూడా పట్టుదలతో లోపల రజ్జు అనే స్థితిలో భ్రాంతిని కొట్టేసుకో. కాబట్టి ఇప్పుడు స్వప్నము, మెలకువలో స్వప్నం రెండు నాకు స్వప్నంతో సమానం. 1,00,000 ఎకరాల భూమి కలలో నాకుంది. మేలుకున్న తర్వాత 1,00,000 కాళ్ళు నమ్ముతాను, 1,00,000 ఎకరాల భూమి నమ్ముతాను అంటే ఎవరైనా కొంటారా? కొనరు. అట్లాగే అది స్వప్నము. ఇప్పుడు మెలకువలో కూడా 1,00,000 కార్లైనా సరే, 1,00,000 ఎకరాల భూమి అయినా సరే నాకు స్వప్నము. నేను కొనుక్కోవాల్సిన పని లేదు. కాబట్టి నాకు రెండు స్వప్నమే. ఇది గురువు యొక్క అనుగ్రహము. గురువు అనుగ్రహం అంటే గురువు చెప్పినట్టు అంతర్ముఖ సాధన చేయాలి. అప్పుడు తెలుస్తుంది అనుభవము. అది పరోక్షానుభూతి, ఇది అపరోక్షానుభూతి. రిలయన్స్ అంబానీ గారు 10 లక్షల కోట్లు సంపాదించారు. ఆయన ఎంతో సుఖభోగాలు అనిపిస్తున్నారు. అది ఆయనకి అపరోక్షానుభూతి. మీకు నాకైనా పరోక్షం. అలాగే ఇది ఆత్మ అనేది నాకు అపరోక్షానుభూతి. ఇది నా స్వానుభవం. కాబట్టి 84 లక్షల జీవరాశులు అత్యంత ధనవంతుడు లోపల ఉన్నటువంటి ఈశ్వరుడు. మనం అందరం ఈశ్వర స్వరూపులము. అందరూ మనం ప్రకృతికే అతీతులమే. మనం పేదవాళ్ళం కాదు, ధనవంతులం కాదు, గుణవంతులం, త్రిగుణాతీతం. ఇక్కడ లోపల భ్రాంతి పోయినప్పుడు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ సర్వ పాపై మోక్ష ఇష్యామి మాస్.
ముక్తిని పొందవచ్చు. అందరూ ఉన్నది ముక్తులే, బంధం ఉన్నదనే తలపుని తెంచుకోవటమే సాధన. అంతకన్నా ఏమీ లేదు లేదు లేదు. ఇది నా జీవిత సాధన. నా జన్మ ధన్యమైపోయింది. మై లైఫ్ ఈజ్ సాటిస్ఫాక్షన్.